హలో గాయస్, మనకి రేపు జూన్ 11th నుంచి జూన్ 15th వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగబోతా ఉంది కదా. అయితే దీనికి సంబంధించి మార్నింగే ఆస్ట్రేలియన్ టీం వాళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ను మొత్తాన్ని కూడా అనౌన్స్ చేశారు. సో మరి అది చూసిన తర్వాత వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది మనందరికీ అర్థమైపోయింది. అయితే దాని తర్వాత మరి సౌత్ ఆఫ్రికా టీంను కూడా ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారు, వాళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ని. సో మరి ఈ స్క్వాడ్ చూస్తుంటే కొంచెం ఆస్ట్రేలియాదే డామినేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మరి ఫస్ట్ మరి వీళ్ళ 15 మెంబర్స్ స్క్వాడ్ ఎవరున్నారు అనే దాని గురించి ఫస్ట్ క్లియర్గా చూసి దాని తర్వాత మరి ఎవరు డామినేషన్ అనేది సో మరి తర్వాత చూద్దాం. అయితే దాని తర్వాత ఫస్ట్ కనుక వీళ్ళ టీం 15 మెంబర్స్లో చూసుకుంటే వీళ్ళు బౌలర్స్ మొత్తాన్ని కూడా 6 పేస్ బౌలర్లను తీసుకున్నారు. సో మరి ఇక్కడ మీ అందరూ డౌట్ రావచ్చు, ఎందుకు పోయి 6 అని చెప్పేసి. సో మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వచ్చేసరికి లార్డ్స్లో కదా జరుగుతోంది. సో మరి లార్డ్స్ పిచ్ అంటే ఖచ్చితంగా పేస్ బౌలర్స్కి బాగా అనుకూలించింది. సో మరి ఆ ఉద్దేశంతోనే వీళ్ళు మొత్తం కూడా 6 పేసర్లతో అయితే మరి దీనికైతే వెళ్ళబోతున్నారు. అయితే మరి దీంతో వాళ్ళ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసరికి మరీ అంత ఎక్స్పీరియన్స్గా కనిపించట్లేదు, దాని తర్వాత అంత స్ట్రాంగ్గా కూడా కనిపించట్లేదు. సో ఏదేమైనా సరే మరి వాళ్ళ ప్లేయింగ్ 15 ఒకసారి అయితే ఫస్ట్ ప్రజెంట్ చూద్దాం. అయితే మరి వాళ్ళ కళ్ళే కెప్టెన్గా వచ్చేసరికి మరి టెంబా బౌమా ఉంటున్నాడు, దాని తర్వాత మరి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే మరి ఐడెన్ మార్కమ్, వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా మరి అంత పటిష్టమైన బ్యాటింగ్ అయితే కనిపించట్లేదు. సో కొంతమంది ఉన్నారు మరి రియాన్ రికల్టన్ లాంటి వాళ్ళు, సో అయినా సరే మరి టోనీ డి జార్జి, సో వీళ్ళున్నా కూడా మరి ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళున్నా కూడా మరి అంత మరి వీళ్ళు ఓడిఎస్లో మంచిగా ఆడతారు కానీ టెస్ట్ క్రికెట్లో ఏ విధంగా ఆడతారు అనేది సో మరి చూడాల్సిందే. అయితే మరి ఒకసారి వీళ్ళ 15 మెంబర్స్ చూద్దాం వీళ్ళకెళ్ళి ఒకసారి. అయితే ఫస్ట్ వీళ్ళకెళ్ళి బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చేసరికి టెంబా బౌమా, దాని తర్వాత ఎడెన్ మార్కమ్, లుంగి ఎంగిడి బౌలింగ్లో, దాని తర్వాత టోనీ డి జార్జి అతను కూడా పేస్ మనకి స్ట్రైకింగ్లో ఉపయోగపడతాడు, దాని తర్వాత డేవిడ్ బెడింగ్హామ్, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుస్వామి, మార్కో ఎన్సన్, కగిసో రబాడా, కైల్ వెరియన్, డేన్ ప్యాటర్సన్, దాని తర్వాత వియాన్ ముల్డర్, రియాన్ రికల్టన్. సో మరి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఒకసారి చూసుకోండి మరి ఎంత దారుణంగా ఉంది అనేది సో దీన్ని బట్టి అయితే అర్థమవుతూ ఉంది. సో ఏదైనా సరే మరి ఈ టీంతో మరి వీళ్ళు ఆస్ట్రేలియాని ఢీ కొడుతూ అంటే సో నాకైతే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళీ మొత్తం చూసుకుంటే అందరూ కూడా ఎక్కడా కూడా ఈ బ్యాట్స్మెన్ని ఈ బౌలర్ని తీసి పక్కన పెడతానికైతే కనిపించట్లేదు ఆస్ట్రేలియా టీంలో. సో వీళ్ళలో చూసుకుంటే మరి అంత ఎక్స్పీరియన్స్ కూడా కనిపించట్లేదు, వాళ్ళ కళ్ళీ అందరూ కూడా ఎక్స్పీరియన్సే కనిపిస్తున్నారు. సో దాని తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మ్యాచ్ టర్న్ చేసే హిట్టర్లు ఉన్నారు, దాని తర్వాత స్టెబిలిటీ ఇచ్చే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, దాని తర్వాత అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, బౌలింగ్లో చూసుకున్నా సరే మరి వికెట్లు తీయగలిగే బౌలర్స్ ఉన్నారు. సో వీళ్ళకల్లే చూసుకుంటే నాకు అంత పటిష్టమైన టీం లాగైతే కనిపించట్లేదు. సో మరి ఏదైనా సరే మరి ఈ స్క్వాడ్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మరి ఆస్ట్రేలియానే కొంచెం డామినేట్ చేయొచ్చు అనేది నాకు అనిపిస్తుంది అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మరి ఈ స్క్వాడ్ చూసిన తర్వాత మరి వీళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్లో మరి టైటిల్ కొడతారా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.